వేరువేరు స్వభావాలు కలిగిన ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికి డబ్బు మీద వ్యామోహం. డబ్బు కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇచ్చే మరొక అమ్మాయి. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుని తోటికోడళ్ళైతే ఏమవుతుంది? అది తెలుసుకోవాలంటే ముందుగా ఆ అన్నదమ్ముల తండ్రి మహేంద్రవర్మ గురించి తెలుసుకోవాలి. మహేంద్రవర్మ శివపురం అనే గ్రామంలో ఒక పెద్ద జమీందారు. అతను తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అతని గుమాస్తాతో, ఏంటి రంగయ్య, ఈరోజు ఆలస్యంగా వచ్చావు? ఏమీ లేదోయ్ గోరు, మా ఇంటి పక్కనుండే రైతులు ఈరయ్య మల్లన్న ఇద్దరికీ వ్యవసాయంలో తీవ్ర నష్టం వచ్చింది. వాళ్ళిళ్ళకెళ్ళి ఓదార్చి వస్తున్నానయ్య గారు. వీరయ్యకు నష్టం వచ్చిందా? అయితే సాయంత్రం నీకు డబ్బిస్తాను, తీసుకెళ్ళి వీరయ్యకిచ్చి మళ్ళీ ధైర్యంగా వ్యవసాయం చేయమని చెప్పు. అలాగేనయ్యా. మరి మల్లన్న సంగతయ్యా? అతను కూడా తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఏంటి రంగయ్య, నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు? వీరయ్యది మన కులం కాబట్టి నేనతనికి సాయం చేస్తున్నాను. మల్లన్నది మన కులం కాదు కదా, అతని గురించి మనకెందుకు? వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అతని కొడుకులిద్దరూ వెనక ఆడుకుంటూ ఉంటారు. మహేంద్రవర్మ చిన్న కొడుకు తన దగ్గరికొచ్చి, మనుషులందరూ ఒకటే కదా నాన్న, ఏ కులమైతే ఏమిటి? ఇదంతా అర్థం చేసుకునే వయసు నీకు లేదు సూర్య, నువ్వేమీ మాట్లాడకు. పాపం, ఆయనకి కూడా సహాయం చేయి నాన్నా. సూర్య, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? లోపలికి వెళ్ళు. తన భార్య తులసి వచ్చి, ఎందుకండి చిన్నపిల్లడి మీద అరుస్తారు? వాడన్న దానిలో మాత్రం తప్పే ఉంది. నువ్వే వాన్నలా తయారు చేస్తున్నావు, నీ బుద్ధి వాడికి అలవాటు చేయకు అని తిడతాడు. మహేంద్రవర్మ మంచి వ్యక్తి అయినప్పటికీ అతనికి కులపిచ్చి ఎక్కువ. అతని భార్య తులసి ఆ రోజు సాయంత్రం సూర్యతో కలిసి మల్లన్న ఇంటికి వెళ్ళి అతని భార్యకు డబ్బిస్తుంది. తన తల్లి సంరక్షణలో పెరిగిన సూర్య కూడా అందరినీ సమానంగా చూస్తాడు. ఇలా 14 సంవత్సరాలు గడుస్తాయి. సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములకు వయసు పెరిగే కొద్దీ వాళ్ల మధ్య దూరం పెరుగుతుంది అంటారు. కాని వాళ్ళు చిన్నతనంలో ఎంత ఐక్యంగా ఉన్నారో పెద్దయిన తర్వాత కూడా అలానే ఉన్నారు. అలాగే వాళ్ల తండ్రి ఆలోచన తీరులో కూడా మార్పు రాలేదు. మహేంద్రవర్మ పెద్ద కొడుకు అజయ్ తన తండ్రితో, నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పరా? నేను ఈ ఊరి మాస్టారు ఆనందరావు గారి అమ్మాయి జ్యోతి ప్రేమించుకుంటున్నానన్నా. మీరు ఒప్పుకుంటే మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, అయినా మన కులమే కాబట్టి నేను నీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మహేంద్రవర్మ వాళ్ల వివాహం జరిపిస్తాడు. ఒకరోజు జ్యోతి తమ్ముడు కిరణ్ ఇంటికొచ్చి, అక్క, బయటికెక్కడికైనా వెళ్తున్నావా? అవునరా, మీ బావగారు గుడికెళ్దామన్నారు. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందక్క. మీ పెళ్లికి ముందు ఈ ఊళ్ళో మనల్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. నీ పెళ్ళైన తర్వాత అందరూ మమ్మల్ని జమీందారు గారి బంధువులు అంటున్నారు. అందరూ మర్యాదగా మాట్లాడుతున్నారు. జమీందారు గారి వియంకులంటే ఆ మాత్రం గౌరవం ఎందుకు ఇవ్వరు? మీరు కూడా దానికి తగ్గట్లుగానే విలాసవంతంగా బ్రతకండ్రా. మీకేమైనా డబ్బు అవసరం ఉంటే వెంటనే నన్ను అడుగు. ఇప్పుడు నిన్ను డబ్బు అడగడానికే నేను ఇక్కడికి వచ్చానక్క. ఈ ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనటానికి నాకు 50,000 కావాలి. జ్యోతి బీరువా నుండి 50,000 రూపాయలు తీసి తన తమ్ముడికి ఇస్తుంది. ఇలా జ్యోతి తమ్ముడు కిరణ్ తరచుగా తన అక్క దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటాడు. జ్యోతి లేనిపోని ఆడంబరాలకు పోతుంది. ఒకరోజు విజయ్ పట్నంలో చదువుకుంటున్న తన తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. విజయ్ తన తమ్ముడు సూర్యతో కలిసి క్యాంటీన్లో భోజనం చేస్తాడు. ఏంట్రా ఇది? ఈ వంటలు అస్సలు బాగోలేదు. ఇది నువ్వెలా తింటున్నావు? హాస్టల్లో కూడా ఇంటి భోజనంలాగా ఎలా ఉంటుందన్నయ్య? కొంచెం అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఏంట్రా నువ్వనేది? నువ్వు జమీందారు కొడుకువి, మన దగ్గర చాలామంది పనివాళ్ళున్నారు అని వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న సోమయ్యని పంపించమని ఫోన్ చేస్తాడు. సోమయ్య ఆ రోజు సాయంత్రానికి అక్కడికి చేరుకుంటాడు. సోమయ్య, నువ్విక్కడే ఉండి తమ్ముడికి రోజు మంచి వంటలు తయారు చేయి. అంతేకాదు,
తమ్ముడికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నాకు తెలియచేయి. వీడు నాకేమీ చెప్పటం లేదు. అట్టగేనయ్యా. హాస్టల్లో వంటలు బాగోకపోవడం కూడా పెద్ద ఇబ్బంది అన్నయ్య. మరి కాదా? కడుపు నిండా తృప్తిగా తింటేనే చదివింది బుర్రకెక్కుతుందిరా. ఇన్ని రోజులు ఆ గడ్డి తింటూ నీ కడుపు మార్చుకున్నావు. సోమయ్య వాళ్ళ సంభాషణను మురిసిపోతూ చూస్తూ ఉంటాడు. కొంచెంసేపటి తర్వాత విజయ్ ఊరికి బయలుదేరతాడు. సోమయ్య సూర్యతో, మీ అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం బాబు. మీకు చిన్న ఇబ్బంది కూడా కలగనివ్వరు. అవును బాబాయ్, మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే. ఇంత వయసు వచ్చినా నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తాడు. కొన్ని రోజుల తర్వాత విజయ్ భార్య జ్యోతికి అపెండిసైటిస్ ఆపరేషన్ చెయ్యాలని వైద్యురాలు చెప్తుంది. ఈ విషయం తెలుసుకుని పట్నంలో చదువుకుంటున్న సూర్య అక్కడికి వస్తాడు. సూర్య, నువ్విక్కడికిందుకు వచ్చావురా? నీకు పరీక్షలు జరుగుతున్నాయి కదా? నాకు రేపు పరీక్ష ఉందన్నయ్య. ఈ రోజు లేదు. ఉదయాన్నే ఆసుపత్రిలో చేర్చారు కదా, నువ్వు చాలా కంగారు పడుతూ ఉంటావని నేను ఇక్కడికి వచ్చాను. జ్యోతికి ఆపరేషన్ చేయాలంటున్నారా? నువ్వన్నట్టు నాకు నిజంగానే చాలా భయంగా ఉందిరా. వైద్య రంగం చాలా అభివృద్ధి చెందిందన్నయ్య. అపెండిసైటిస్ అనేది ఇప్పుడు చాలా చిన్న ఆపరేషన్. నువ్వేమీ భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది చూడు అని తన అన్నయ్యకు ధైర్యం చెప్తాడు. కొంచెం సేపటికి వైద్యురాలు బయటకొచ్చి, మీ భార్య క్షేమంగానే ఉంది. నువ్విక్కడికొచ్చి చాలా మంచి పని చేసావురా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. పిల్లలకి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా ఉండలేరు. ఏ కష్టం వచ్చినా మీరే ఇలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి, ఒకరికొకరు అండగా నిలబడాలి. ఎప్పటికీ మీరిలా ఆప్యాయంగానే ఉండండి. కొంతకాలం గడుస్తుంది. మహేంద్రవర్మ భార్య తులసి తన బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తుంది. తులసికి తోడుగా తన పని మనిషి శాంతమ్మ కూడా వెళ్తుంది. పెళ్లి కూతురికి ఏదైనా నగిస్తే బాగుంటుంది. నేను ఆ బంగారం షాప్కెళ్ళి నగ కొనుక్కొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు శాంతమ్మా అని చెప్పి అవతలి వైపుకు వెళుతూ ఉండేవారు కలిసి తనను ఆసుపత్రికి చేరుస్తారు. డాక్టర్ ఆమెతో, ఆమెకు చాలా రక్తం పోయింది, వెంటనే బి పాజిటివ్ బ్లడ్ కావాలి, కానీ మా ఆసుపత్రిలో ఆ బ్లడ్ లేదు. అయ్యగారు, నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు, కానీ మా అమ్మగారిని ఎట్టగైనా కాపాడండి. విషయం తెలుసుకుని మహేంద్రవర్మ, విజయ్ ఆసుపత్రికి బయలుదేరతారు. 2 గంటలు గడుస్తాయి. తులసి కళ్ళు తెరుస్తుంది. నేనెక్కడున్నాను? ఏమీ భయపడకు తులసి, నీకిప్పుడు ఎలాంటి ప్రమాదమూ లేదు. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదండి. అంత మాట అనుకు తులసి. పక్కనే ఉన్న శాంతమ్మ, డాక్టర్ గారు, మీకు సరిపడ రక్తం ఆసుపత్రిలో లేదని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడలేదు అమ్మగారు. సమయానికి ఒక అమ్మాయి దేవతలాగా వచ్చి మీకు రక్తం ఇచ్చిందమ్మా. అవునా? ఆ అమ్మాయి ఎక్కడుంది శాంతమ్మ? మీరు స్పృహలోకి వచ్చేవరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలనుకుంది అమ్మగారు. కానీ తనకెవరో మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి వెంటనే రమ్మంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అయ్యో, నా ప్రాణం కాపాడిన అమ్మాయిని కనీసం చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ అమ్మాయి కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు, 2 ప్రాణాల్ని. కానీ కనీసం ఆ అమ్మాయికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కూడా దక్కలేదు అని బాధపడతాడు. 2 రోజుల తర్వాత తులసిని ఇంటికి తీసుకుని వెళ్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. మహేంద్రవర్మ తన గుమస్తాతో, రంగయ్య, నా చిన్న కొడుక్కి 1 నెల రోజుల్లో చదువు పూర్తవుతుంది. వాడికి మంచి సంబంధం చూసే బాధ్యత నేను నీ మీద పెడుతున్నాను. అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం అయినా పర్వాలేదు, కానీ మన కులానికి చెందిన అమ్మాయి అయి ఉండాలి. ఉన్నట్టుండి మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారేంటండి? ఇక నాకు విశ్రాంతి అవసరం. నా చిన్న కొడుక్కి పెళ్లి చేసి ఆస్తిని 2 కొడుకుల పేరు మీద సమానంగా రాయాలనుకుంటున్నాను. అదే సమయానికి సూర్య ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికొస్తాడు. నాన్నా, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఇంతకీ ఈ అమ్మాయిది ఏ కులం? మన కులం కాదు నాన్న. మన కులం కాని వారిని కనీసం నా దగ్గరికి కూడా రానివ్వను. అలాంటిది ఈ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తానని ఎలా అనుకున్నావురా అని గట్టిగా అరుస్తాడు.
దాంతో లోపలి నుండి తులసి, విజయ్, అతని భార్య బయటికొస్తారు. కులం కంటే గుణం ముఖ్యం నాన్నా. ఈ అమ్మాయి చాలా మంచిది. మీరు ఎంత వెతికినా ఇంత మంచి అమ్మాయిని నాకు భార్యగా మీరు తీసుకురాలేరు. నువ్వు ఏం చెప్పినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. సూర్య ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా చాలా లక్షణంగా ఉంది. సూర్య కోరుకున్నట్లుగానే మనం ఈ పెళ్లి చేద్దామండి. నువ్వు నోర్మయ్యి. నువ్వే వాణ్ణి ఇలా తయారు చేశావు. వీడు వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఊర్లో మన పరువేం కావాలి? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే తమ్ముడి సంతోషమే మనకి ముఖ్యం కదా నాన్న. నీ తమ్ముడు నాకిష్టం లేని ఏ పని చేసినా నువ్వు వాణ్ణి వెనకేసుకొచ్చేవాడివి. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయంలో నీ తమ్ముడి వైపు ఉండకు. ఆ మాటతో విజయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. మీ ఆస్తి మీద నాకు ఆశ లేదన్నా. నన్ను నమ్మిన ఈ అమ్మాయిని నేను మధ్యలో వదిలేయలేను. అయితే వెంటనే ఈ ఇంట్లో నుంచి బయటికి పోరా. ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకు అని గట్టిగా అరుస్తాడు. సూర్య సంధ్యతో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరని నాకు ముందే తెలుసు సంధ్య. ఇప్పుడు మనం ఏం చేద్దాం సూర్య? సూర్య సంధ్యని మల్లన్న ఇంటికి తీసుకుని వెళ్తాడు. బాబాయ్, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. తను ఒక అనాథ. మీరిద్దరూ మా పెళ్లికి పెద్దలుగా ఉండి మా పెళ్లి జరిపిస్తారా? ఇది మేము గౌరవంగా భావిస్తాం బాబు. మల్లన్న దంపతులు గుళ్ళో సూర్య సంధ్యల పెళ్లి జరిపిస్తారు. ఇంటికొచ్చిన తర్వాత మల్లన్న, సూర్యం బాబు సాయం చేయకపోతే మేము ఈ ఇల్లు పొలం ఎప్పుడు అమ్ముకొని రోడ్డున పడేవాళ్ళం. అప్పుల పాలైన మాకు డబ్బిచ్చి వ్యవసాయం చేయించాడు. నువ్వు సూర్యం బాబుని భర్తగా ఎంచుకొని చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కొన్ని రోజుల తర్వాత తన గురించి మీకు తెలుస్తుంది కదా చిన్నమ్మ. అప్పుడు నేనే అదృష్టవంతుని అంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు మహేంద్రవర్మ రిజిస్ట్రార్ని ఇంటికి పిలిపిస్తాడు. నేను నా ఆస్తి మొత్తం నా కొడుకు విజయ్ పేరు మీద రాయాలి అనుకుంటున్నాను. అదేమిటండి, మీకు ఇద్దరు కొడుకులు గదా? ఇప్పుడు నాకున్నది ఒక్కడే కొడుకు, అది వీడే అని అప్పుడే లోపలికి వస్తున్న విజయ్ని చూపిస్తాడు. రిజిస్టర్ గారిని ఇంటికి పిలిచారండి నాన్న. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయిస్తున్నాన్రా. అది విని విజయ్ భార్య జ్యోతి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? తమ్ముడి మీద కోపంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. తమ్ముడు అన్ని వసతులతో సౌకర్యంగా బ్రతికాడు. ఇప్పుడు ఆస్తి లేకుండా ఎలా బ్రతుకుతాడు నాన్న? అని ఆస్తిని తన పేరు మీద రాయటానికి విజయ్ ఒప్పుకోడు. జ్యోతి అతన్ని పక్కకి తీసుకెళ్తుంది. ఆయన మాటకి ఎదురు చెప్తే మావయ్య గారికి కోపం వస్తుందండి. ఇప్పటికే తన చిన్న కొడుకు తన మాటకి గౌరవం ఇవ్వలేదని మావయ్య చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా అలానే చేస్తే మావయ్య ఇంకా బాధపడతారు. మావయ్య కోరుకుంటున్నట్లుగా ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీద రాయనివ్వండి. నువ్వు కూడా ఏంటి జ్యోతి? నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిన తర్వాత మావయ్యని మెల్లిగా ఒప్పించి సగం ఆస్తి మీ తమ్ముడి పేరు మీద రాయండి అని విజయ్ని తెలివిగా ఒప్పిస్తుంది. దాంతో మహేంద్రవర్మ ఆస్తి మొత్తం విజయ్ పేరు మీద రాస్తాడు. సగం ఆస్తి తన తమ్ముడి పేరు మీద రాయమని బావకెందుకక్క సలహా ఇచ్చావు? అలా అనకపోతే మీ బావ ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి ఒప్పుకునేలా లేడు. బావకి తన తమ్ముడంటే చాలా ప్రేమ. త్వరలోనే సగం ఆస్తి తన తమ్ముడి పేరు మీద రాసేస్తాడు, చూస్తూ ఉండు. నేనది జరగనివను కదరా. ఎలా అక్క? డబ్బున్నవాడికి ఈ సమాజం ఎంత గౌరవిస్తుందో మీ బావకి తెలిసేలా చేస్తాను. డబ్బు వల్ల వచ్చే గౌరవ మర్యాదలు ఒకసారి అనుభవించిన తర్వాత ఎవరూ దాన్ని వదులుకోలేరు. నువ్వు నేను చెప్పినట్లుగా చేయచాలు. మహేంద్రవర్మ విజయ్ పేరు మీద తన ఆస్తి మొత్తం రాశాడని కిరణ్ ఊరి ప్రజలకు తెలిసేలా చేస్తాడు. అక్క, నువ్వు చెప్పినట్టుగా ఊరి వాళ్ళకి తెలిసేలా చేశాను. తర్వాత ఏం చేయమంటావు అక్క? మీ బావను ఊర్లోకి తీసుకెళ్ళు. మిగిలినదంతా ఊరు వాళ్ళే చూసుకుంటారు.
కిరణ్ తన బావని బయటకు తీసుకుని వెళ్తాడు. వెళ్లేదారిలో రైతులు, ఊరి ప్రజలు విజయ్తో, నమస్కారం అయ్యగారు. నమస్కారం. నిన్నటి వరకు నన్ను బాబు అని పిలిచారుగా, ఇప్పుడు అయ్యగారు అంటున్నారేంటి? మీ నాన్నగారు మీ పేరు మీద ఆస్తి రాశారని తెలిసింది అయ్యగారు. ఇప్పుడు మీరు జమీందారులు కదా, ఇక నుంచి అందరూ మిమ్మల్ని ఇట్టాగే గౌరవిస్తాం. వాళ్ళిద్దరూ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా, జమీందారు గారు, వచ్చే ఆదివారం మా అమ్మాయి పెళ్ళి. ఇప్పుడే మీ ఇంట్లో శుభలేఖ ఇచ్చొస్తున్నాను. మీరు పెళ్ళికి ఖచ్చితంగా రావాలి. ఆ రోజు నేను పట్నానికి వెళ్ళాలండి. నాన్నగారు వస్తారులేండి. మీ నాన్నగారు మాత్రమే పెళ్ళికొస్తే సరిపోదండి, మీరు కూడా రావాలి. అప్పుడే కదా మా అమ్మాయి పెళ్ళికి జమీందారు గారు వచ్చారని నేను గొప్పగా చెప్పుకోగలను. సరేనండి, నేను వస్తాను. ఇదిలా ఉండగా తులసి శాంతమ్మతో, 4 రోజుల్లో వస్తానని మీ చెల్లింటికెళ్ళి ఇన్ని రోజుల తర్వాత వచ్చావా శాంతమ్మా? చాలా రోజుల తర్వాత మా చెల్లెలు ఇంటికి వెళ్ళాను కదా అమ్మగారు, నన్ను కొన్ని రోజులు ఉండమని బలవంతం పెట్టేసింది. కొంచెం సేపటి తర్వాత మహేంద్రవర్మ, తులసి కలిసి గుడికి వెళ్తారు. వారితో పాటు శాంతమ్మ కూడా వెళ్తుంది. శాంతమ్మ కొబ్బరికాయలు తీసుకోవడానికి బయట ఆగుతోంది. మహేంద్రవర్మ, తులసి లోపలికి వెళ్తారు. అప్పటికే సూర్య, సంధ్య అక్కడుంటారు. సంధ్య వారి దగ్గరికి వస్తూ ఉండగా, గుడికొచ్చినా మనకి దరిద్రమేంటి, వెళ్దాం పద అని తులసిని బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడే లోపలికెళ్ళారు కదా అమ్మగారు, ఇంతలోనే వచ్చేతనారేంటి? ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ అమ్మగారు, మీకు రక్తం ఇచ్చిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని గుడి నుంచి వస్తున్న సంధ్యను చూపిస్తుంది. అది విని తులసి, మహేంద్రవర్మ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో సంధ్య దగ్గరికొస్తుంది. ఎలాగున్నారండి? మీరు ఆసుపత్రిలో రక్తం ఇచ్చి కాపాడింది ఈవిడ్నే. అవునా? మీకు కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయినని మా అయ్యగారు చాలా బాధపడ్డారు. ఇంతకీ మీరు మా ఊరొచ్చారేంటమ్మా? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కులం కాదని ఈ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేదు. ఇప్పుడు నా శరీరంలో ఈ అమ్మాయి రక్తం ప్రవహిస్తుంది. ఇప్పుడు నా ఒంట్లో నుండి రక్తాన్ని బయటికి తీసేస్తారా? ఏమవుతుంది? ప్రాణం పోతుంది, అంతే కదా. ఏం మాట్లాడుతున్నావు తులసి? పెళ్లి కడ్డొచ్చే కులం ప్రాణాలు కాపాడ్డానికి అడ్డు రాదా? మహేంద్రవర్మకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా వెళ్ళిపోతాడు. తులసి సంధ్యను ఆప్యాయంగా హత్తుకొని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహేంద్రవర్మ తులసితో, వేరే కులానికి చెందిన వ్యక్తితో వ్యాపారం చేసి మా నాన్న మోసపోయారు. ఆస్తి నష్టం తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్నుండి నాకీ కులపిచ్చి పట్టుకుంది తులసి. కానీ మా నాన్న మరణానికి కారణం ఒక మనిషి. ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండటానికి కూడా కారణం ఒక మనిషి. ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పింది నిజం తులసి. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ మంచివాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. నా ఆలోచన తప్పు అని నాకిప్పటికి అర్థమైంది. మన అబ్బాయిని కోడల్ని ఇంటికి తీసుకొద్దాం తులసి. తన భర్త మాటలకు తులసి చాలా సంతోషిస్తుంది. ఇదిలా ఉండగా విజయ్ తన భార్య, బావమరిదితో కలిసి పెళ్లికి వెళ్తాడు. విజయ్ని చూసి అక్కడి ప్రజలు లేచి నుంచుంటారు. జ్యోతి తన భర్తతో, ఊళ్ళో అందరూ నిన్నెంత గౌరవిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఈ సంతోషం ఎలాగో ఎప్పటికీ ఉండదు. కొన్ని రోజులైనా మనం ఇలా సంతోషిద్దాం కిరణ్. అదేంటి జ్యోతి? మీరెలాగో సగం ఆస్తిని మీ తమ్ముడి పేరు మీద రాస్తారు కదా, అప్పుడు మన దగ్గర 40 ఎకరాలు మాత్రమే ఉంటాయి. ఈ చుట్టుపక్కల 40 ఎకరాలు ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు కదండి. ఇక మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును బావా, నీ స్థానంలో నేనుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముడికి మాత్రం సగం ఆస్తి రాయను బావా. విజయ్ ఆలోచనలో పడతాడు. కొంచెం కొంచెంగా అతని మంచి మనసుని స్వార్థం కమ్మేస్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో తన తమ్ముణ్ణి చూసి విజయ్ ఆశ్చర్యపోతాడు. నీ తమ్ముణ్ణి ఇంటికి తీసుకురమ్మని ఇన్ని రోజులు నన్ను అడుగుతూనే ఉన్నావు కదరా, ఇప్పుడు సంతోషమా? నీ మీద కోపంతో ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీద రాశాన్రా. కాని మీ అన్నయ్య అందుకు ఒప్పుకోలేదు. నువ్వంటే వాడికి అంత ప్రేమ. ఆ విషయం గురించే ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను నాన్న. నేను నా ఆలోచన మార్చుకున్నాను. ఇక ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంటుంది. అదేంటి విజయ్, నీలో ఇంత మార్పు వచ్చిందేంటి?
తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తి లేదని మీరు కూడా అన్నారు. కానీ మీలో మార్పు వచ్చింది కదా, అలాగే నాలో కూడా మార్పు వచ్చింది. మీరు పత్రంలో రాసినట్టుగా ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి. సరే అన్నయ్య, ఈ ఆస్తిలో నాకు భాగం అక్కర్లేదు. అయినా నాకు ముందు నుంచి ఆస్తి మీద ఆశే లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నీకు ఆస్తి మీద ఆశ కలుగుతుంది. అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. తులసి విజయ్కు నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ఫలితం ఉండదు. విజయ్ను తన భార్య బావమరిది ప్రభావితం చేస్తున్నారని తులసికి తన భర్తకి అర్థమవుతుంది. సరే విజయ్, సూర్యతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరింట్లో నుంచి వచ్చి కష్టపడ్డవెందుకు నాన్న? తొందరపాటులో మీ అన్నయ్య పేరు మీద ఆస్తి రాసి తప్పు చేశాన్రా. ఆ తప్పుకి ప్రతిఫలం నేను కూడా అనుభవించాలి కదరా. ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీద రాసి తప్పు చేసినందుకు ఇదే నాకు నేను వేసుకుంటున్న శిక్ష. ఇలా నలుగురూ కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సూర్య తన తల్లిదండ్రుల్ని మల్లన్న ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంతకాలం నేను నిన్ను చాలా చిన్న చూపు చూశాన్రా. ఇప్పుడు నువ్వే నాకు ఆశ్రయం ఇస్తున్నావు అని అతనికి క్షమాపణ చెప్తాడు. జ్యోతి కొంచెం కొంచెంగా తన భర్తని పూర్తిగా అదుపులో పెట్టుకుంటుంది. రైతుల్ని దోచుకోవాలి అనే అత్యాశలో కొన్ని దశాబ్దాల నుంచి పంట పొలాలకు నీరందిస్తున్న చెరువుని ప్రభుత్వ అధికారులకు లంచమిచ్చి పూడ్చేలా చేస్తుంది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. జ్యోతి కొంచెం కొంచెంగా తన భర్త స్వభావాన్ని మార్చేస్తూ ఉంటుంది. రైతులకి అప్పు కావాలంటే మీ దగ్గరికే వస్తారు. అందుకే మనం ఇంకా ఎక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలి. వాళ్ళకి మరొక దారి లేదు కనుక చచ్చినట్లు మన దగ్గరే అప్పు తీసుకుంటారు. అసలే మన ఊరికి నీటి సదుపాయం సరిగా లేదు. దానికి తోడు వడ్డీ పెంచితే రైతులు చాలా ఇబ్బంది పడతారు జ్యోతి. ఇలాంటివన్నీ ఆలోచిస్తే మనం వ్యాపారం చేయలేం. రైతులు అప్పు కోసం వస్తే వాళ్లతోటి నేను మాట్లాడతాను. మీరు మన రైస్ మిల్లులు చూసుకోండి. ఇలా వ్యాపార లావాదేవీలన్నీ జ్యోతి కూడా చూసుకుంటుంది. వేరే దారి లేకపోవటంతో రైతులు కూడా తన దగ్గరే అప్పు తీసుకుంటారు. వీరయ్య భార్య లక్ష్మమ్మ ఒకరోజు సంధ్యతో, మీ బావగారు తోటికోడలు రైతుల నుండి అధిక వడ్డీలు రాబడుతున్నారమ్మా. వ్యవసాయంలో లాభం వచ్చినా అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికే సరిపోతుంది రైతులకి. ఎంత కష్టపడినా మా భవిష్యత్తు బాగుంటుందనే భరోసా రావట్లేదు. వడ్డీలు కడుతూ వ్యవసాయం చేయడం సరికాదు పిన్నిగారు. మన ఊర్లో రైతులందరూ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడ్డారు. వ్యవసాయంతో పాటు ఆవులను పెంచి పాలు కూడా అమ్మితే రాబడి పెరుగుతుంది. ఆడవాళ్లు మెషిన్ కుట్టడం, చీరలు నేయడం లాంటివి చేస్తే అందరూ అప్పులు తీసుకోకుండానే వ్యవసాయం చేసుకోవచ్చు. నువ్వు చెప్పేది చాలా బాగుందమ్మా. కానీ మెషను చీరలు నేసే సామాను కొనాలంటే పెట్టుబడి కావాలి కదమ్మా. దానికి ఎంతో పెట్టుబడి అవదు పిన్ని. ఆడవాళ్లు బ్యాంకులో దరఖాస్తు చేస్తే లోన్ సులభంగానే వస్తుంది. గ్రామంలోని మరికొంతమంది ఆడవాళ్లకి సంధ్య అవగాహన కల్పించి వారిని బ్యాంకుకు తీసుకుని వెళ్తుంది. బ్యాంకు వారికి లోను మంజూరు చేస్తుంది. దాంతో కుట్టు మెషిన్లు, చరకా మెషిన్లు కొనుగోలు చేసి కష్టపడి పనిచేస్తారు. వ్యవసాయం చేసి ఇంటికొచ్చిన తర్వాత మగవాళ్లు కూడా చీరలు నేస్తారు. వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మధ్యవర్తి ద్వారా టౌన్కి పంపించి అమ్ముతారు. సంధ్య సలహా మేరకు కొంతమంది రైతులు ఆవుల్ని కొనుగోలు చేసి ఉమ్మడి పాల వ్యాపారం ప్రారంభిస్తారు. ఒకరోజు రైతులు సంధ్యతో, నువ్విచ్చిన సలహా వల్ల మాకు చాలా మంచి జరిగిందమ్మా. నీకు చేతులు జోడించి దండం పెడదామంటే చిన్నదానివైపోయావు. నీకెట్టా కృతజ్ఞతలు చెప్పుకోలో కూడా తెలియటం లేదమ్మా. ఊరి ప్రజలు సంధ్యను పొగుడుతుంటే సూర్య అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఇట్లాంటి భార్య నీకు దొరకడం అదృష్టమని నువ్వు ఎందుకన్నావో ఇప్పుడు మాకు అర్థమైంది బాబూ. రైతుల రాబడి పెరగటంతో క్రమక్రమంగా జ్యోతి దగ్గరికి అప్పు కోసం వెళ్ళటం మానేస్తారు ఊళ్ళో రైతులు. జ్యోతి తన తమ్ముడితో ఇలా అంటుంది, ఆ అనాథ రైతులకి సంపాదన పెరిగేలా చేసి మన వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మనం ఇంకా డబ్బు సంపాదించుకుని ఎదగకూడదని ఆశయతోటే అది ఇలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఊరి సర్పంచ్ ఎన్నికలొస్తాయి. ఆ ఊళ్ళో మహిళలు మాత్రమే సర్పంచ్గా పోటీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను రా కిరణం.
నువ్వు పోటీ చేస్తున్నావని తెలిస్తే ఎవ్వరూ నీకు ఎదురుగా పోటీ చేయరక్క. నువ్వు ఏకగ్రీవంగా గెలుస్తావు. రైతులు మల్లన్న ఇంటికి వెళ్ళి, సంజమ్మ గారు, మీ తోటి కోడలు జ్యోతి గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఆవిడ సర్పంచ్ అయితే మా రైతులకి పొట్టగతులుండవమ్మా. ఆవిడికి ఎదురుగా మీరు సర్పంచ్గా పోటీ చెయ్యాలి. మీ చేతిలో అధికారం లేకుండానే ఊరికి మాకు చాలా మంచి పని చేశారు. అదే సర్పంచ్ అయితే మాకు చాలా మంచి చేస్తారని నమ్మకం ఉందమ్మా. సంధ్య సర్పంచ్గా పోటీ చేయడానికి కొంచెం సంశయిస్తుంది. తన భర్త, అత్తమామలు ప్రోత్సహించటంతో పోటీ చేయటానికి ఒప్పుకుంటుంది. కిరణ్ ఈ విషయం తెలుసుకుని తన అక్కతో, అక్క, ఆ సంధ్య సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయబోతుందని నాకు తెలిసిందక్క. అవునా? ఊర్లో అలగా జనం అందరికీ ఆ అనాథ అంటే చాలా అభిమానంలే. అది పోటీ చేస్తే నేను సర్పంచ్గా గెలవలేనురా. ఓటికింత అని డబ్బు పడెత్తే నువ్వే గెలుస్తావు అక్క. ఆ సంగతి నేను చూసుకుంటానుగా అని రైతులకి డబ్బివ్వటానికి కిరణ్ ఊరికి వెళ్తాడు. కిరణ్ వీరయ్య, రాముతో మాట్లాడుతూ, 2 రోజుల్లో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్లో మా అక్క పోటీ చేస్తుందని మీకు తెలుసు కదా. ఈ 1000 రూపాయలు తీసుకొని మా అక్కకే ఓటెయ్యండి. మీ అక్కకి ఓటేస్తామని ఎలా అనుకుంటున్నావు? ఆవిడ్ని సర్పంచ్గా గెలిపిస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయి అని కొట్టినట్టుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతారు రైతులు. కిరణ్ కొంతమంది మహిళల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు కూడా జ్యోతికి ఓటు వేయటానికి ఒప్పుకోరు. ఊళ్ళో ఎవరూ మా అక్కని సర్పంచ్గా చూడాలనుకోవటం లేదు. ఇంకా అక్కకి ఆ సంధి చేతులు ఓటమి తప్పదు అని అనుకుంటూ ఉండగా వీరయ్య, రాము కలిసి కిరణ్ దగ్గరికి వెళ్తారు. ఇంతకు ముందు నువ్వు ఓటికి 1000 రూపాయలు ఇస్తానన్నావుగా. ఓటికి 2000 ఇస్తానంటే చెప్పు, మేము మీ అక్కకి ఓటేస్తాం. మీరు ఓటేస్తానంటే ఎందుకు ఇవ్వను అని ఇద్దరికీ చెరో 2000 ఇస్తాడు. వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. డబ్బుండాలే కానీ ఈ లోకంలో ఎవరినైనా కొనేయచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఊరి ప్రజలందరూ కిరణ్ ఇచ్చిన డబ్బు తీసుకుంటారు. కిరణ్ ఇంటికి వెళ్ళి, ఊళ్ళో అందరికీ డబ్బు పంచేశానక్క. ముందు ఎవ్వరూ నేనిచ్చే డబ్బు తీసుకోలా. కానీ తర్వాత వాళ్ళు మనసు మార్చేసుకొని ఒకరిని చూసి ఇంకొకరు అందరూ డబ్బులు తీసుకున్నారు. ఇంకీ ఊరికి సర్పంచ్వి నువ్వే. ఈ గొర్రెలు అంతే, ఒకరిని చూసి ఒకరు అనుసరిస్తారే తప్ప సొంత ఆలోచన అనేదే ఉండదురా. 2 రోజుల తర్వాత ఊళ్ళో ఎన్నికలు జరుగుతాయి. సంధ్య భారీ మెజారిటీతో గెలుస్తుంది. జ్యోతి ఉక్రోషంతో, నా దగ్గర డబ్బు తీసుకొని దీనికి ఓటు వేస్తారా? నమ్మక ద్రోహులు మీరు. నా కోడలు గురించి మర్యాదగా మాట్లాడు. అయినా నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడకూడదు. రైతులందరూ కలిసి తవ్వించుకున్న చెరువుని నీ స్వార్థంతో ఆ చెరువుని ప్రజలు ఉపయోగించుకోకుండా చేశావు. మళ్ళీ అలాంటి చెరువుని తవ్వించటానికి నేను వాళ్ళను నీ దగ్గర డబ్బు తీసుకోమని చెప్పాను. వాళ్ళ డబ్బు తీసుకుంది నీకు ఓటేయటానికి కాదు. జ్యోతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు సంధ్య గుడికి వెళ్ళినప్పుడు జ్యోతి తనకు ఎదురుపడుతుంది. జ్యోతి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదక్కా. ఊరి రైతులు అడిగితేనే నేను సర్పంచ్గా పోటీ చేశాను. నా మీద నీకు చాలా అసూయ అని నాకు తెలుసు. అందుకే రైతులు నా దగ్గరికి అప్పు కోసం రాకుండా చేశావు. తర్వాత నన్ను సర్పంచ్గా ఓడించి నన్ను అవమానించావు. నీ మీద నాకు అసూయ ఎందుకుంటుందక్కా? కానీ రైతుల విషయంలో నువ్వు చేసింది తప్పు. మాది కూడా వ్యవసాయ కుటుంబమే. మా అమ్మ నాన్న అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుండి నేను అనాథ శరణాలయంలోనే పెరిగాను. ఎవరు నాలా కష్టపడకూడదని నేను రైతులకి రాబడి పెరిగే సలహాలు ఇచ్చాను. అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదక్కా. అంటే నేను వడ్డీ రేట్లు పెంచి రైతులను పీక్కు తిన్నాను. అలాగే నువ్వు అంటున్నావు. సర్పంచ్గా గెలిచావు కదా, ఇక అలగా జనంతోనే ఊరేగు. నా ఆస్తి ముందు నీ సర్పంచ్ పదవి నా కాలి గోటికి కూడా సరిపోదు అని పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. జ్యోతికి 2 సార్లు గర్భం వచ్చిపోతుంది. మీ భార్య గర్భసంచి బలహీనంగా ఉంది. ఆవిడ 9 నెలలు బిడ్డని మోసి జన్మనివ్వడం చాలా కష్టం. అప్పటికి సంధ్య కూడా గర్భంతో ఉంటుంది. మహేంద్రవర్మ సూర్యతో, సూర్య,
మీ అన్నయ్య భార్యకి నెలలు నిండాయి. కోడళ్ళిద్దరికీ క్షేమంగా ప్రసవం జరగాలని మేం శివపురంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటాం. మేము రేపు సాయంత్రానికి తిరిగి వస్తాం సూర్య. అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇద్దరూ శివపురానికి బయలుదేరుతారు. అదే రోజు నెలలు నిండిన జ్యోతిని ఆస్పత్రిలో చేరుస్తారు. సంధ్య ఉన్నట్టుండి తన భర్తతో, ఏమండి, నాకు నొప్పులు వస్తున్నాయి. 8వ నెలలోనే నొప్పులు రావడం ఏంటి సంధ్య? సూర్య తనని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. మరోవైపు కంగారుగా ఆపరేషన్ థియేటర్ బయట తిరుగుతున్న విజయ్తో సోమయ్య, ఏమీ భయపడకండి బాబు, అంతా సవ్యంగా జరుగుద్ది. ఇప్పటికే 2 సార్లు జ్యోతికి గర్భం పోయింది. ఈసారి కూడా అలా జరిగితే జ్యోతి తట్టుకోలేదు. జ్యోతికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను సోమయ్య. ఇక్కడే ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంది. నేను కిందకు వెళ్తాను. ప్రసవం అయిన తర్వాత నాకు వచ్చి చెప్పు అని కొంచెం పక్కకి వెళ్తాడు. తన అన్నయ్యకు కనిపించకుండా నుంచున్న సూర్య ఇదంతా వింటాడు. కొంచెం సేపటి తర్వాత సంధ్య మగబిడ్డకు జన్మనిస్తుంది. జ్యోతి బిడ్డ పురిట్లోనే చనిపోతుంది. ఇది తెలుసుకున్న సోమయ్య, అయ్యో, ఈ విషయం అయ్యగారికి ఎట్టా చెప్పాలి? సంధ్య తన భర్తతో, మన పిల్లాడు ఎంత బాగున్నాడో చూడండి. అవును సంధ్య, ఏమైందండి అలా ఉన్నారు? వదినికి మళ్ళీ పురిట్లోనే బిడ్డ చనిపోయింది సంధ్య. అయ్యో, ఇప్పుడు అక్క ఎలా ఉంది? వదిన ఇంకా స్పృహలోకి రాలేదు సంధ్య. వదినికి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. నువ్వు ఒప్పుకుంటే మన బిడ్డని వదిన పక్కన పడుకోబెడతాను సంధ్య. ఏమంటున్నారండి? ఒక్కసారి ఆలోచించు సంధ్య. వదినికి చిన్న ఆపరేషన్ జరిగితేనే అన్నయ్య తట్టుకోలేకపోయాడు. అలాంటిది వదినికి ఈ విషయం తెలిసి ఏమైనా జరిగితే అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఆస్తికి ఆశపడి అన్నయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాడే తప్ప అన్నయ్య చాలా మంచివాడు సంధ్య. చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. 7 ఏడాది తర్వాత మనకి మళ్ళీ పిల్లలు పుడతారు. వీడు కూడా మన కళ్ళ ముందు మన ఊళ్ళోనే పెరుగుతాడు. దయచేసి ఒప్పుకో సంధ్య. సంధ్య బిడ్డను ముద్దు పెట్టుకొని తన భర్త చేతికి ఇస్తుంది. నన్ను క్షమించు సంధ్య. సూర్య వైద్యురాలు సోమయ్య సహాయంతో బిడ్డను మారుస్తాడు. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియకూడదు సోమయ్య, మా అమ్మ నాన్నలకి కూడా. మీ అన్నయ్య వదిన కలిసి మీకు అన్యాయం చేసినా మీరు మాత్రం వాళ్ళు బాగుండాలని త్యాగం చేశారయ్యా. మీరు చాలా గొప్పవారు బాబు. జ్యోతి ప్రతి సోమవారం పిల్లాన్ని తీసుకుని శివాలయానికి వెళ్తుంది. పిల్లాన్ని చూడ్డానికి సూర్య సంధ్య కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. ఒకరోజు సంధ్య, అక్క, ఒకసారి పిల్లాడిని నాకు ఇస్తావా? ఎత్తుకొని ఇచ్చేస్తాను. నీ చూపు వీడి మీద పడ్డమే నాకు ఇష్టం లేదు. ఇక పిల్లాన్ని నీ చేతికిస్తానని ఎలా అనుకున్నావు? అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత సంధ్య ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇలా 3 ఏళ్లు గడుస్తాయి. సంధ్య తన కూతురిని వరుణ్ చదువుతున్న స్కూల్లోనే చేరుస్తుంది. సంధ్య వరుణ్తో, వరుణ్, నేను మీ చిన్నమ్మని. ఈయన మీ చిన్నాన్న. మీ గురించి నాకు సోమయ్య తాత చెప్పాడు. అవునా? తను నీ చెల్లెలు స్రవంతి. తను కూడా ఈ స్కూల్లోనే చదువుతుంది. నువ్వు గులాబ్ జామున్ తింటావా వరుణ్? ఓ, గులాబ్ జామున్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ గులాబ్ జామున్ నేనే చేశాను అని ప్రేమగా తినిపిస్తుంది సంధ్య. ఇది చాలా బాగుంది చిన్నమ్మా. సంధ్య సూర్య ఇలా రోజూ వెళ్ళి వరుణ్ణి కలుస్తారు. రాఖీ పండుగ రోజు సంధ్య తన కూతురిని వరుణ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వరుణ్, ఈరోజు రాఖీ పండుగ కదా, చెల్లితో రాఖీ కట్టించుకుంటావా? నా ఫ్రెండ్స్ అందరికీ సిస్టర్స్ ఉన్నారు, నాకు మాత్రం చెల్లి లేదు అని ప్రతి రాఖీ పండగకి అనుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు నాకు ఎవరూ రాఖీ కట్టలేదు. ఇక నుండి ప్రతి సంవత్సరం నీకు చెల్లి రాఖీ కడుతుందిలే వరుణ్. స్రవంతి వరుణ్కి రాఖీ కడుతుంది. అప్పుడే వరుణ్కి భోజనం తీసుకొచ్చిన జ్యోతి, దీని కూతురుతో రాఖీ కట్టించుకున్నావుట్రా అని వరుణ్ చేతుకున్న రాఖీని తీసి విసిరిపడేస్తుంది. నా కొడుకుని మజ్జిగ చేసుకొని నువ్వు మీ ఆయన మా ఇంట్లోకి వచ్చేయాలని అనుకుంటున్నారా? మళ్ళీ నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయకు. జ్యోతి కోపంగా వరుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి, నువ్వు వాళ్లతో మాట్లాడకూడదు వరుణ్. నిన్నడ్డు పెట్టుకుని వాళ్ళు మన ఆస్తిని అనుభవించాలనుకుంటున్నారు.
చిన్నమ్మ చిన్నాన్న చాలా మంచివారమ్మా, వాళ్ళు అలాంటి వారు కాదు. వరుణ్, అమ్మ కంటే నీకు ఎక్కువ తెలియదు కదా. నువ్వు ఇక్కడ ఉండకూడదు. నిన్ను సిటీకి పంపిస్తాను. హాస్టల్లో ఉండి చదువుకో. వరుణ్ ఒప్పుకోకపోయినా జ్యోతి తనని బలవంతంగా హాస్టల్లో చేరుస్తుంది. సోమయ్య ద్వారా ఇది తెలుసుకుంటుంది సంధ్య. ఇన్ని రోజులు నా కొడుకు నన్ను అమ్మ అని పిలవకపోయినా నా కళ్ళ ముందు ఉన్నాడని సంతోషించాను. మళ్ళీ వాడిని నేను ఎప్పుడు చూస్తానో కూడా తెలియట్లేదు. అమ్మా, నేను మళ్ళీ అన్నయ్యతో ఆడుకోలేనా? అయినా నేను అన్నయ్యకి కట్టిన రాఖీ పెద్దమ్మ ఎందుకు తీసి పాడేసిందమ్మా అంటూ ఏడుస్తుంది స్రవంతి. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. వరుణ్ సంక్రాంతి సెలవులకి ఇంటికి వస్తాడు. ఇది తెలుసుకొని సంధ్య, సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. సోమయ్య బాబాయ్, వరుణ్ ఇంటికి వచ్చాడంట కదా, మా వదిన చూడకుండా వాడిని బయటికి తీసుకొస్తావా? వరుణ్ బాబు గురించి చెప్పటాకే ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరాను. వరుణ్కి ఏమైంది బాబాయ్? వరుణ్ బాబు ఆడుకుంటా కళ్ళు తిరిగి పడిపోయాడు. మీ అన్నయ్య వదిన ఇప్పుడే వరుణ్ బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సూర్య, సంధ్యలతో పాటు సోమయ్య కూడా ఆసుపత్రికి బయలుదేరతాడు. విషయం తెలుసుకొని మహేంద్రవర్మ, తులసి కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. కొంచెం సేపటికి వైద్యుడు బయటకొచ్చి, ఈ అబ్బాయి ఒక జబ్బుతో బాధపడుతున్నాడు. అది నయం కావాలంటే ఒక్కటే దారి, కన్న తల్లి నుండి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కానీ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. దానికి కొన్ని టెస్టులు చేయాలి. వైద్యుడు జ్యోతికి వైద్య పరీక్షలు చేస్తాడు. మీ బోన్ మ్యారో మీ అబ్బాయికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడేం చేయాలి డాక్టర్ గారు? ఇంకేమీ చేయలేం. మీ అబ్బాయి ఇంకెంతో కాలం బ్రతకడం. అది విని వాళ్ళిద్దరూ ఏడుస్తారు. సూర్య, సంధ్య హాస్పిటల్కి చేరుకొని విషయం డాక్టర్ ద్వారా పూర్తిగా తెలుసుకుంటారు. వరుణ్కి నా బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది డాక్టర్. ఆ అబ్బాయికి మీ బోన్ మ్యారో ఎలా మ్యాచ్ అవుతుందండి? వరుణ్ కన్న తల్లిని నేనే డాక్టర్. అని జరిగింది మొత్తం చెప్తారు సూర్య, సంధ్య. వైద్యుడు సంధ్యకు పరీక్షలు చేసి తన బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని చెప్తాడు. సంధ్య, సూర్య బయటకు వస్తారు. బాధపడకనియా, వరుణ్కి సంధ్య బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఇక మనం భయపడక్కర్లేదు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. నా బిడ్డకి తన బోన్ మ్యారో ఎలా మ్యాచ్ అవుతుంది? సూర్య, సంధ్య ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇంకా నిజం దాచిపట్టడంలో ఉపయోగం లేదు. ఏమిటా నిజం? సూర్య, సంధ్య సోమయ్యని మాట్లాడనివ్వలేదు. వరుణ్ పుట్టినప్పుడు ఏం జరిగిందో జ్యోతి గుర్తు చేసుకుంటుంది. నువ్వు కూడా అదే రోజు ప్రసవానికొచ్చావు. నీ బిడ్డ పురుట్లోనే చనిపోయాడు. నాకు వరుణ్ పుట్టాడు. ఆ రోజు జరిగింది ఇదే కదా. నిజం తెలిసిన సోమయ్య కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వరుణ్ నాకు పుట్టలేదని మాత్రం చెప్పుకో. వాడు నా కొడుకు కాదా అని ఏడుస్తుంది జ్యోతి. వాడు నీ కొడుకే అక్క. ఇంకా నా దగ్గర నిజం దాచాలని ప్రయత్నించుకో. నేను కూడా చదువుకున్నాను. కన్న తల్లి బోన్ మ్యారో మాత్రమే మ్యాచ్ అవుతుందని నాకు తెలుసు. వాడికి నేను తల్లిని కాను. ఇక నిజం దాచి ప్రయోజనం లేదని అర్థం చేసుకుని, జన్మనిస్తేనే తల్లి అని ఎవరన్నారక్క? వాడిని నువ్వు ఎంత అపురూపంగా చూసుకున్నావో నాకు తెలుసు. వాడు నా దగ్గర పెరిగినా అంత ప్రేమగా చూసుకునేదాన్ని కాదేమో. అయినా మీరిద్దరూ మా కోసం ఇంత పెద్ద త్యాగం ఎందుకు చేశారు? విలాసవంతంగా బ్రతకాల్సిన మీ నుండి స్వార్థంతో ఆస్తి లాక్కున్నాను. అదంతా మనసులో పెట్టుకోకుండా మీకు పుట్టిన బిడ్డని మా కోసం వదులుకున్నారు. మీలో ఆ మార్పు రావడానికి నేనే కారణమండి. మీ అన్నదమ్ములు విడిపోవడానికి నేనే కారణం. సంధ్య, నువ్వు ఆప్యాయంగా వరుణ్ణి దగ్గరికి తీసుకుంటుంటే అడ్డుపడి నిన్ను అనరాని మాటలన్నాను. నన్ను క్షమించు సంధ్య అని సంధ్యకు క్షమాపణలు చెప్తుంది. 2 రోజుల తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా వైద్యులు వరుణ్ణి కాపాడుతారు. కొన్ని రోజుల తర్వాత వరుణ్ణి డిశ్చార్జ్ చేస్తారు. అందరూ కలిసి మునుపటిలా సంతోషంగా అదే ఇంట్లో ఉంటారు. మహేంద్రవర్మ తక్కువ వడ్డీలకు రైతులకు రుణాలిస్తాడు. ఆ కుటుంబ సంరక్షణలో రైతులు అందరూ నిశ్చింతగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.